గుడ్ ఈవినింగ్ అండ్ నమస్తే సాక్షి టీవీ ప్రేక్షకులకి, అమెరికాలో ఉన్న తెలుగు వారందరికీ నమస్తే. ఇక్కడ ఈవేళ డాలాస్ లో ఫ్రిస్కోలో స్టోన్ బ్రేయర్ ఏఎంసి థియేటర్ హాల్లో ఈవేళ ఆరి అనే సినిమా అమెరికాలో అన్ని చోట్ల రిలీజ్ అయ్యే సందర్భంగా ఈవేళ ప్రీమియర్ ని లాంచ్ చేస్తున్నామండి. ఈ ప్రీమియర్ ని చూసేదానికి డాలాస్ లో ఉండే తెలుగు వారంతా చాలా మంది ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కేక్ కటింగ్ చేస్తాం. కేక్ కటింగ్ చేసి ఒక ఇనాగ్రేషన్ లాగా చేసి ఈ సినిమా అమెరికాలో బాగా ఆడాలని, చాలా గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుతూ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రీమియర్ ని లాంచ్ చేస్తున్నామండి. ఇక్కడ వచ్చిన పెద్దల్లో 2-3 మాట్లాడతారు. తర్వాత సినిమా చూసిన తర్వాత ఇప్పుడు నేను సినిమా గురించి ఏం విషయం చెప్పనక్కర్లేదండి, ఎందుకంటే కొన్ని నిమిషాల్లో మీరు సినిమా చూస్తారు. సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది ఎలాంటి ఒక వినూత్నమైన ఒక వేరే విధంగా ఆశని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, చెడ్డ గుణాలని ఎలా మంచిగా దారిలో పెట్టుకోవాలి, అలాంటి ముఖ్యోద్దేశంతో తీసిన సినిమా అండి. చాలా బాగుంటుంది. ఆడియన్స్ పల్స్ తీసుకుంటాం అందరూ చూసిన తర్వాత. ప్రస్తుతానికి ఇక్కడుండే ప్రేక్షకులు సినిమా చూసేదానికి వచ్చిన వాళ్ళలో 1-2 అభిప్రాయాలు తెలుసుకుంటాం. నమస్తే. మీ అందరికీ మా మనవి ఏంటంటే, రేపటి నుంచి అమెరికాలో అన్ని థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి, ఆదరించండి, సంతోషించండి. థ్యాంక్ యూ. సాక్షి ప్రేక్షకులకు మరియు తెలుగు వారందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు డాలస్ మహానగరంలో ఉన్నటువంటి ప్రధానంగా ఫ్రిస్కో నగరంలో స్టోన్ బ్రేయర్ ఏఎంసి థియేటర్లో ఈ యొక్క అరి అనేటువంటి సినిమాని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఇండియాలో కూడా రిలీజ్ అయ్యి చాలా మంచి రివ్యూస్ తోటి చాలా మంచిగా ఉందని చెప్పడం కూడా జరిగింది. అంటే ప్రధానంగా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చని కూడా చెప్పారు. కాబట్టి మనం ప్రధానంగా అమెరికాలో మరి అన్ని థియేటర్లో కూడా రేపు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా మరి ఈ యొక్క సినిమాను ఆదరించి కొత్తగా మరి ప్రొడ్యూసర్లు కానివ్వండి, దీంట్లో మంచి మంచి యాక్టర్స్ నటించడం జరిగింది. వారిని అందరినీ కూడా మనం తెలుగు వారిగా వారిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ప్రధానంగా మా మిత్రుడైనటువంటి ఆర్వి, అట్లాగే కేకే రెడ్డి గారు, వీరంతా కూడా ఈ సినిమాలో మరి ప్రొడ్యూసర్స్గా ముందుకు రావడం జరిగింది. సో కొత్త కొత్త నిర్మాతలని, కొత్త కొత్త దర్శకుల్ని మనం తెలుగువారిగా ప్రోత్సహించి వారిని యొక్క ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేటట్టుగా చేయాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. ఎందుకంటే మంచి సినిమా అని విన్నా నేను, మంచి థీమ్తో వీరు ఈ తెలుగు ఇండస్ట్రీలో ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కొత్త వాళ్ళని, నటులైనా కావచ్చు, లేదా దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, వీరందరినీ కూడా మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ మీరందరూ కూడా ఈ సినిమాను ఆదరించాలని చెప్పేసి ఒక తెలుగు ఎన్ఆర్ఐగా నేను విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. హలో అండి, టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు ఫ్రిస్కో నగరంలో స్టోన్ బ్రేయర్ మాల్లో ఆరి మూవీ అనేది రిలీజ్ అవుతున్నది. ఇలా ప్రీమియర్ షో, గుడ్ మెసేజ్ ఇచ్చే మూవీ. ముఖ్యంగా మన తెలుగు ఎన్ఆర్ఐలు, వాళ్ళు నిర్మాతలు, గుడ్ ఫ్రెండ్స్ ఆర్వి రెడ్డి గారు అలాగే కేకే రెడ్డి గారు మంచి మెసేజ్తో ఈ మూవీ తీశారు. మీరు చూస్తే ట్రైలర్లో చూస్తే మంచి పాత్రలు, యాక్టర్స్ ఇలా అనసూయ గారు కానీ, అలాగే సాయి కుమార్ కానీ మంచి పాత్ర ఉన్నది మూవీలో. రేపు అన్ని సిటీలలో ఈ మూవీ రిలీజ్ అవుతున్నది. తెలుగు ప్రజలు అందరినీ కోరేది ఏంటంటే, ముఖ్యంగా అమెరికా రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరూ వెళ్ళి మన కొత్త నిర్మాత వాళ్ళకి సపోర్ట్ చేయాలని, వెళ్ళి అందరూ ఈ మూవీని చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ కమ్ అండ్ సపోర్ట్ ఆరి మూవీ. రేపు వెళ్ళి చూడండి. అలాగే మన ఎన్ఆర్ఐ మిత్రులకి సపోర్ట్ ఇవ్వండి. సో లుకింగ్ ఫార్వర్డ్. అండ్ అగైన్ ఐ సెడ్, ఇట్స్ మంచి ఫ్యామిలీతో వెళ్ళి చూసే మూవీ అండ్ గుడ్ మెసేజ్ మూవీ. మిత్రులు ఆర్వి మరియు కేకే రెడ్డి గారు షికాగో నుంచి తీసిన ఈ అరి అనే సందేశాత్మకమైన చిత్రం ఈరోజు ప్రీమియర్ షో ఇక్కడ స్టోన్ బ్రేయర్ మాల్ ఫ్రిస్కో నగరంలో జరుగుతుంది ఇక్కడ. అండ్ ఈ చిత్రాన్ని సమీక్ష చూసినప్పుడు చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. మిత్రులు, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్, మన క్లోజ్ ఫ్రెండ్స్, వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసేదానికి తప్పకుండా ప్రతి తెలుగువారు, ప్రతి ఎన్ఆర్ఐ ఈ చిత్రాన్ని చూసి తప్పకుండా ఈ సందేశాత్మకమైన చిత్రం ఎస్పెషల్లీ అండ్ ఎంకరేజ్ చేయాల్సిందిగా మన ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ని తెలియజేస్తూ,
అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హాయ్ ఆల్, మై నేమ్ ఈజ్ రామ్. ఫస్ట్ ఈ మూవీలో యాక్ట్ చేసిన, డైరెక్ట్ చేసిన, ఈ మూవీ తీసిన అందరికీ కంగ్రాచులేట్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ యాక్టర్స్ దీన్ని ఒప్పుకుని ఈ మూవీ చేసినందుకు, అండ్ డైరెక్టర్ నమ్మి, ఆల్ బిగ్ క్యాస్ట్, చాలా పెద్ద క్యాస్ట్ అందరూ చేశారు దీంట్లో. ఐ రియలీ లైక్ దట్ పార్ట్. ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ కొంచెం డిస్కనెక్ట్ అయ్యాను, బట్ తర్వాత మళ్ళీ కరెక్ట్ అయ్యాను. ఇట్స్ గుడ్, డెఫినెట్లీ ఇట్స్ గుడ్ అటెంప్ట్. ఐ లైక్ దిస్ మూవీ అండ్ ఆల్ ద బెస్ట్. సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Movie, wonderful movie. It's a great message. People who are really greed and then jealous about something, and then all characters ni కూడాను మనిషిలో ఉండే ప్రతిదాన్ని అహంకారం, దురాశ, అత్యాశ అన్నిటినీ కూడాను సమపాలలో చూపించి ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీలో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు అందరికీ కూడా ఒక నైస్ మెసేజ్ వెళ్ళేలా చాలా బాగా తీశారు. అన్ని క్యారెక్టర్స్ కూడా, శ్రీకాంత్ అయ్యంగార్ అయితేనేమి, శుభలేఖ్ సుధాకర్ గారు కావచ్చు, అనసూయ గారు కావచ్చు, ఎవ్రీబడి దే హావ్ ప్లేడ్ ఎ వండర్ఫుల్ రోల్. మిస్టర్ హర్ష టు. దేర్ ఆర్ మెనీ అదర్ క్యారెక్టర్స్, బట్ ఎవ్రీథింగ్ వాజ్ వండర్ఫుల్. ఎవ్రీబడి షుడ్ వాచ్ అండ్ దెన్ ఫుల్ కాన్సన్ట్రేషన్ తో మూవీ ఎండ్ వరకు చూస్తేనే ఎగ్జాక్ట్ మెసేజ్ ఏంటో అర్థమవుతుంది. మధ్యలో ఏ కైండ్ ఆఫ్ డీవియేషన్, డిస్ట్రాక్షన్ లేకుండా మనం ఆ మూవీని కనుక చూడగలిగితే, ఇంట్లో చూస్తే మన డిస్ట్రాక్షన్స్ ఉంటే, ఒక థియేటర్కి వెళ్ళే తప్పకుండా ఫుల్లీ కాన్సన్ట్రేట్ ఆ 2 hours పక్కా మనం టైం కనుక స్పెండ్ చేయగలిగితే ఇట్స్ ఎ గ్రేట్ మెసేజ్ ఫర్ దిస్ జనరేషన్. మనకు ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్సలెంట్ మెసేజ్. థ్యాంక్ యూ ఫర్ మన ఆర్వి రెడ్డి గారు, కేకే రెడ్డి, ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆర్ఈ మూవీ, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, ఆల్ ద క్యారెక్టర్స్. వండర్ఫుల్ థింగ్, వండర్ఫుల్. We really loved, enjoyed the movie. Thank you. ఈ సినిమాలో నటించిన సూర్య పురిమెట్ల ఫస్ట్ సినిమా అయినా చాలా మంచిగా యాక్ట్ చేశాడు, నాకు బాగా నచ్చింది.